ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈరోజు ఈ 11 జిల్లాలకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రేపు ఎల్లుండి అనగా భారీ వర్షాలు, ఈరోజు 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థల అధికారులు ఎక్కడికెక్కడ సెలవులు ప్రకటిస్తున్నారు. వర్షాలు వరదలు ప్రభావం తక్కువ ఉన్న చోట్ల మినహాయించి పలు జిల్లాల్లో కూడా సెలవులు కానున్నాయన్నమాట. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సెలవులు ప్రకటించిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోనూ ముప్పు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు కూడా ఉన్న చోట 2 సెలవులు అయితే ప్రకటించారు. ఇక అటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం మొత్తం కూడా విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాయుగుండం దాదాపు ఉత్తరం వైపు ఉత్తర దిశ ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరం వైపు కదిలి రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలకు కూడా ఇవాళ హాలిడేస్ అయితే ఇచ్చారు కలెక్టర్. ఇక ఈ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు పడిన నేపథ్యంలో విద్యాసంస్థలు హాలిడే ఇచ్చినట్టు కలెక్టర్ అయితే తెలిపారు. తమ ఆదేశాలు కాదని ఎవరైనా స్కూళ్లకు లేదా కాలేజీలకు తెరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.